వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీద కొన్ని ఛానల్లో టీవీ కథనాలు, కొన్ని పత్రికల్లో వార్తా కథనాలు రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏవైతే వచ్చిన టీవీలో వచ్చిన కథనాలు అవనివ్వండి, లేదు కొన్ని యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వార్తలు అవనివ్వండి, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవనివ్వండి, ఇవన్నీ మీ ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉందని భావించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తప్పుదోవ పట్టే విధంగా కథనాలు రావడం చాలా దురదృష్టకరం. మరి వీటన్నింటినీ ఖండిస్తూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు అన్ని వివరాలు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి ద్వారా ఈ సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. మొట్టమొదటిగా ఆనాటి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని చెప్పి ఆనాటి మా జాతీయ అధ్యక్షుడు, నేటి మా జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనతో మరి ప్రతి జిల్లాలో ఉండాలని ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలి, కార్యకర్తలందరికీ కూడా ఆ కార్యాలయం ద్వారానే కార్యకలాపాలు పార్టీ కార్యక్రమాలు సాగించాలని అప్పటి వరకు నడ్డి భవనాల్లో ఉన్న కార్యాలయాలన్నీ కూడా సొంత భవనాలు కట్టుకోవాలని ఆలోచన చేసి ఆనాడు వారు మా జాతీయ అధ్యక్షులు వారు మాకు ఆదేశాలు జారీ చేస్తే ఆనాడు నేనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ వైసీపీ కార్యాలయం కోసం 2021లో మేము ఒక దరఖాస్తు చేయడం జరిగింది. 2021లో ఈ స్థలాన్ని గుర్తించి ఏదైతే ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఈ స్థలాన్ని వారు ఐడెంటిఫై చేసి వారు ఈ స్థలాన్ని మరి ప్రభుత్వానికి ఆ రోజు పంపించి అప్పుడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2022 జనవరి 12ని మాకు ఒక జీవోని ఇష్యూ చేశారు. ఆ జీవోలో జీవోఎంఎస్ నెంబర్ 340 నిబంధనలు అనుసరించి విజయనగరంలో మహారాజ్పేటలో టీఎస్ నెంబర్ 569లో 1 ఎకరా స్థలాన్ని 33 ఏళ్ళ లీజ్ కార్యక్రమాలకు 33 ఏళ్ళు లీజుతో ఆనాడు మాకు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన జీవో పేపర్స్ కూడా మీకు కావాలంటే ఇస్తాం. తర్వాత దానిపై ఆనాడు ఈ జీవో ప్రాతిపదికలో జరిగినప్పుడు ఆనాడు అక్కడున్న విజయనగరం తహసీల్దార్ గారు ఒక లేఖ ద్వారా విజయనగరం నగరపాలక సంస్థని ఒక తీర్మానాన్ని కూడా వారు అడిగారు. ఎందుకంటే ఇది నగరంలో ఉంది కాబట్టి వారి తాలూకు అనుమతి కూడా కావాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు చెప్తానని చెప్పి వారు ఆనాడు ఏదైతే నగరపాలక సంస్థ విజయనగరం నగరపాలక సంస్థ అప్పట్లో కేటాయింపుకు నగర మేయర్ గారి ఆధ్వర్యంలో దానికి ఆమోదం కూడా వేసిన తర్వాత ఆ ఫైల్ ముందుకు వెళ్ళింది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి అలాట్ చేసిన విధంగానే విజయనగరం జిల్లాకు కూడా 1 ఎకరా స్థలాన్ని ఆనాడు ప్రభుత్వం చెప్పాను 2000 ఏదైతే జీవో నెంబర్ ప్రకారం మాకు మే 18 జిల్లా కలెక్టర్ గారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ రోజు. అలాగే మే 23 తహసీల్దార్ గారు మన పార్టీ కార్యాలయానికి సంబంధించి ఉత్తర్వులు వచ్చాయి, మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. ఆనాడు తహసీల్దార్ గారు మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. అప్పుడు
కలెక్టర్ ఉత్తర్వుల మేరకు విజయనగరం తహసీల్దార్ గారు 2022 జూన్ 6వ తారీఖుని 2022 జూన్ 6వ తారీఖుని మాకు పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఆ రోజు యాజ్ పర్ జియో ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే జియో ఇచ్చిందో యాజ్ పర్ త్రూ CCLA ద్వారా దాని ద్వారా ఏవైతే దానికి సంబంధించిన పూర్తిగా ఆధారాలను పూర్తిగా అనుమతులన్నీ తీసుకొని అనుమతుల ప్రకారం మాకు ఇచ్చారు. 2023 జనవరి 28ని మేము కార్యాలయాన్ని ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా నేనే మా జిల్లాలో ఉన్న పెద్దలందరం కూడా జిల్లా ఆనాడు శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా దాన్ని శంకుస్థాపన కూడా చేస్తాం. మీరు కూడా ఆనాడు మీడియాలో మీడియాలో కూడా ఆ రోజు అన్ని పేపర్లో టీవీలో కూడా దీంట్లో జిల్లా కార్యాలయం శంకుస్థాపన చేశాం. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక 26 జిల్లాల్లో కూడా ఆనాడు కార్యక్రమం జరిగింది. ఒక్కొక్క రోజుతో మంచి రోజుతో పాటు చేసుకున్నాం. ఆనాటికి మేము ప్లాన్ అప్రూవల్స్ పెట్టాము. మాకు ఇనిషియల్ ప్లాన్ క్లియరెన్స్ ఇచ్చారు. దాని మీద అనుమతులు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇది 2023 జనవరి 28ని మేము శంకుస్థాపన చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తూ మరి మన 2025 ఆల్మోస్ట్ 2 years మీకు అయి ఉంటుంది. 2 years వరకు ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేస్తా ఉన్నాం. సుమారు 2 సంవత్సరాలు కేటాయించినప్పుడు ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేసినట్టు కానీ ఓ ఫోటో తీసినట్టు కానీ లేకపోతే స్థలం వచ్చినట్టు కానీ ఉంటే మీరు ఆధారం ఉంటే దయని చూపించాలని కోరుతాము. సార్ అసలు ఈ ఎస్టేట్ మాకు దీని గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల క్రితం జీవో వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల జీవోలోకి వచ్చిన తర్వాత ఈ స్థలంలోకి స్థలంలో పెట్టారు, కంప్లైంట్ పెట్టారని అన్నారు. మేము అది పత్రికల్లో టీవీలో చూడటమే తప్ప మాకంటూ ప్రత్యేకంగా ఎవరు మా దృష్టికి కానీ మా దరిదాపులు కానీ మాకు ఎవరు ప్రభుత్వం మాకు కేటాయించింది. ఇదే వ్యక్తులు కేటాయించలేదు, ఒక రాజకీయ పార్టీ కేటాయించింది. ఆనాడుగా ఈనాడుగా నేను అడిగాను. ఎవరు లేక తెలియజేశారని చెప్పారు. అందరూ మెన్షన్ చేశారు. నాకు ఇచ్చిన నోటీస్లో మెన్షన్ చేశారు కాబట్టి మీకు అది కూడా మెన్షన్ చేస్తాను. లేకపోతే నేను అది కూడా మెన్షన్ చేయను. ఎందుకంటే నాకు మున్సిపాలిటీ ఏమని ఇచ్చింది నాకు రిప్లై ఇచ్చారు. నాట్ నోటీస్, నాకు రిప్లై ఇచ్చారు. మేము దీనికోసం వెయిట్ చేస్తున్నాము దీని గురించి కాబట్టి కొంతకాలం అని చెప్పి చూసుకున్నాం. అప్పుడు తెలిసింది ఇది ఎప్పుడు 4 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఇది ఏ సందర్భంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వాలు జీవోలు వచ్చి 2 years అయింది. కన్స్ట్రక్షన్ 2 years అయింది. మేము ప్రారంభించుకున్నారు. మేము ఉన్నారు. మీరు పత్రిక సోదరులు కానీ మీడియా సోదరులు అందరూ కూడా ఇక్కడ ఉంటున్నాం. మేము అనేక సార్లు దీని నుంచి విజిట్ చేస్తూ అన్ని చూస్తున్నాం. కానీ ఏనాడు కూడా ఎప్పుడు కూడా మా దృష్టికి రాలేదు. దయచేసి అది మీకు వచ్చిన ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం పూర్తిగా నిరాధారం. మీరు చెప్తున్నారు తప్ప అందుకే ప్రజలకు వివరణిస్తున్నాను. ఇందులో ఎక్కడ కాంట్రవర్సీ లేదు. కారణం మాకు ఎకరా స్థలాన్ని రాజకీయ పార్టీలకి అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించిన విధంగానే మాకు కేటాయించారు. అదే జీవో ప్రాతిపదికని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా కేటాయించారు. ఈ ప్రభుత్వం 66 సంవత్సరాలు లీజుని ఏ జీవోలో ఆ రోజు మెన్షన్ చేసి ఏ ప్రాతిపదిక కేటాయించారు అదే ప్రాతిపదిక కేటాయించారు. తెలియదు కదా భూముల వివాదం అనేది. అందుకే చెప్తారు కదా మా దృష్టికి కానీ మాకు ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి కానీ అప్పుడు మాకు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు నేను ఎలా వివాదాన్ని చెప్పగలంటే వివాదానికి సబ్జెక్ట్ ఎందుకు ఎలా చదువుతుంది? వివాదం అనేది మీరు మీడియాలోనే పత్రికలో చెప్తున్నారు తప్ప వివాదాన్ని ఎక్కడ ఉంది అంటే మీకు మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు? ఏం లేదు. నాకే నోటీస్ నాకెక్కడ నోటీస్ ఎవరిని ఇచ్చారు? ప్లీజ్ చూసుకోండి. పార్టీ కార్యాలయం ఎప్పుడు పెట్టారు గవర్నర్? ఆయన ప్రభుత్వం తేల్చాలి దాని విషయం. మరి నాకు చెప్పారు కదా మీకు 2022లో జీవో ఇచ్చారు. 2023లో మేము పనులు ప్రారంభించాం. వారి వ్యక్తిగత స్థలాల గురించి నేను ఎందుకు మాట్లాడతాను చెప్పండి. అది నాకేం అవసరం? వాళ్ళు ఎక్కడ ఉంది ఏముంది అది నేను ఎలా హౌ ఇట్ ఈస్. నేను మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని కేటాయించిన జీవో ప్రాతిపదిక మా దగ్గర స్థలంలో కట్టాము. ఇది 4 సంవత్సరాల కాలంగా జరుగుతున్న ప్రక్రియ. మా జీవో వచ్చి
అని 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 అనుకుంటే అది అన్నిలుగా అనుభవిస్తుంది కదా అది అధికారులు అనుభవించాలంటే అదే అధికారులు ఇప్పుడున్న అధికారులు అప్పుడున్న అధికారులు అది రాజకీయ పార్టీలు వ్యక్తులు మేము మారుతాం తప్ప 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మారుతారు తప్ప అధికారులు ఎప్పుడు కూడా పెర్మనెంట్ కదా అధికారులు శాస్త్రం వ్యవస్థలు శాస్త్రం వ్యవస్థలు అధికారులు ఇప్పుడే ఉన్నాయి కదా అదే వ్యవస్థ మారలేదు కదా కాబట్టి డిస్ప్యూట్ మీరు అంటున్నారు తప్ప డిస్ప్యూట్ ఎందుకు వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అవును సభ్యుల లెక్కల ప్రకారం వాళ్ళ సభ్యులు ప్రభుత్వం నివేదిక ఇచ్చి ఉంటుంది కదా దీని మీద ఎలాంటి నోటీస్ ఉన్నాను ఒక విషయం ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చి ఉంటుంది దీని మీద నాకు తెలిసి వారు ఒక లెటర్ పెట్టారు అని మీరు అంటున్నారు మాకైతే తెలియదు మేము మీ పత్రికలో చదువుకున్నాం మీ టీవీలో చూసాం ఓకే ఒకరు ఇస్తే వారం వ్యక్తి పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం వివరణిస్తారు కదా ఆ ప్రభుత్వం ఏం వివరించిందో వివరణ చదవండి ఇస్తే ఇచ్చుంటే ప్రభుత్వం మరి ప్రభుత్వం చెట్లు ఉంది కదా ప్రభుత్వం వివరణిస్తారు కదా అధికారులు వివరణిస్తారు కదా అధికారులు ఇది ఎలా కేటాయించబడింది ఏ రకం కేటాయించబడింది అప్పుడు పరిస్థితి ఏంటని చెప్తారు కదా ఖచ్చితంగా దాన్ని బట్టి ఇక జరుగుతుంది చెప్పాను కదా నేను చెప్పాను కదా మీకు దీంట్లో నేను అందుకే చెప్తున్నాను కదా నేను అది ఎంఆర్ఓకి అధికారం ఉందా కలెక్టర్కి అధికారం ఉందా లేదా ఉన్నదా లేదా అన్నది నిర్ణయం చేయాల్సింది ప్రభుత్వం అని మాకు తెలియదు మాకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మేము మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నాం మాకు 33 సంవత్సరాలు లీజుగా ప్రభుత్వం ఇచ్చింది ఇదే లీజు ప్రాతిపదికనే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది వారు 10 రోజుల్లో కట్టపోతారు